బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఉంచి సిలిండర్లను విక్రయిస్తున్నారు. దాంతో పోలీసులు రైడ్ చేసి 414 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 10 మందిపై కేసులు నమోదు చేశారు. మెట్రో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యమే సిలిండర్లను బ్లాక్ లో విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఇద్దరు కలిసి ఒక విశ్వసనీయ సమాచారం పైన మన పంజాగుట్ట లిమిట్ ఏరియాలో ఒక గ్రేవ్ యార్డ్ లో ఒక ఇల్లీగల్ సేల్ చేసి వాళ్ళు ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కి అప్రెంట్ చేశారు. ఈ టోటల్ ఈ రోజు ఈ గ్యాంగ్ ను 10% కి మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్ అప్రెంట్ చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 414 గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇల్లీగల్ గా సేల్ చేసుకున్నారు. ఈ అన్ని మొత్తం గ్యాస్ సిలిండర్ సీజ్ చేశాము. ఈ మెయిన్ అక్యూజ్ పేరు మొహమ్మద్ అమీర్. ఇది గ్యాస్ సప్లై వాళ్ళది గ్యాస్ ఏజెన్సీ ఉంది. శంషాబాద్ లో వాళ్ళ గ్యాస్ గోడౌన్ ఉంది. వాళ్ళ ఆఫీస్ ఈ అఫ్జల్గంజ్ లిమిట్ లో ఉంది. సో మెయిన్ అక్యూజ్ మొహమ్మద్ అమీర్ అండ్ 10th person రామ్రాజ్ సింగ్. ఈ రామ్రాజ్ సింగ్ ఈ నల్లా పోచమ్మ టెంపుల్ దగ్గరికి పని చేస్తారు. వాళ్ళు ఈ ప్లేస్ రెంటెడ్ గా ఈ మెయిన్ అక్యూజ్ మొహమ్మద్ అమీర్ కి ఇచ్చారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఇద్దరు కలిసి ఒక విశ్వసనీయ సమాచారం పైన మన పంజాగుట్ట లిమిట్ ఏరియాలో ఒక గ్రేవ్ యార్డ్ లో ఒక ఇల్లీగల్ సేల్ చేసి వాళ్ళు ఈ గ్యాస్